క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రతిష్టాకాల సామాగ్ర్యాది విధివర్ణన. పరమేశ్వరుడు చెప్పెను, ఇప్పుడు భుక్తి ముక్తి ప్రదాయకమగు దేవాలయ లింగస్థాపన విధానం చెప్పెదను. ముక్తి కొరకు చేయు లింగ ప్రతిష్ఠ ఎప్పుడైనానూ చేయవచ్చును. కానీ భోగసిద్ధికై చేసే లింగ ప్రతిష్ఠ మాత్రం ఉత్తరాయణం నందు చేయవలను. మాఘాది మాసపంచకంలో చైత్రం విడిచి దేవతా ప్రతిష్ఠ చెయ్యాలి. గురుశుక్రులు ఉదయించినప్పుడు మొదటి 3 కరణములందు చెయ్యాలి. 2 పక్షములందు పంచమి వరకు ఉన్న తిథులు ప్రతిష్టకు శుభమైనవి. చతుర్థి, నవమి, షష్ఠి, చతుర్దశి విడిచి మిగిలిన తిథులు క్రూరమైన వారాలు కానిచో ఉత్తమమైనవి. శతభిషం, ధనిష్ట, ఆర్ద్ర, అనురాధ, ఉత్తరాత్రయ, రోహిణి, శ్రవణ నక్షత్రాలు స్థిర ప్రతిష్ఠా ప్రారంభానికి ఉత్తమాలు. కుంభ, సింహ, వృశ్చిక, కన్యా, వృషభ లగ్నాలు శ్రేష్టములు. గురుడు నవమ, సప్తమ స్థానాల్లో ఉన్నచో శుభం. షష్ఠ, అష్టమ, దశమ, చతుర్థ స్థానములందు బుధుడున్నచో శుభం. షష్టం తప్ప పై స్థానంలో శుక్రుడున్నా శుభము. తృతీయ, సప్తమ, షష్ఠ, దశమ స్థానములందు చంద్రుడు సర్వదా బలదాయకుడు. సూర్యుడు దశమ, తృతీయ, షష్టములందున్నచో శుభఫలం ఇచ్చను. తృతీయ, షష్ఠ, సప్తములందు రాహువు శుభకారకుడు. శని, కుజ, కేతువులు షష్ఠ, తృతీయ స్థానములందు శుభములు. శుభ క్రూర పాపగ్రహములు ఏకాదశంలో ఉంటే శుభకరములు. సమస్త గ్రహముల దృష్టి సప్తమమున పూర్ణముగా ఉండను. పంచమ, నవమ స్థానములందు అర్ధదృష్టి, తృతీయ, దశమ దృష్టి పారదృష్టి, అష్టమ స్థానమందు దృష్టి త్రిపాద దృష్టి. మీనమేష, వృషభ, కుంభరాశుల భోగం 3:30 గడియలు. మకర, మిథునముల భోగం 5 గడియలు. ధనస్సు, వృశ్చికం, సింహం, కర్కాటకం వీటి భోగం 6 నాడులు. తులా, కన్యారాశుల భోగం 5:30 నాడులు. స్థిర లగ్నముకైన సింహ, వృషభ, కుంభములు సిద్ధిదాయకములు. ధనుస్తులామేషములు చెరరాశులు. 3వ సంఖ్య గల రాశులు ఉభయ స్వభావములు. కర్కట, మకర, వృశ్చికములు సన్యాసానికి అనర్హములు. శుభగ్రహ దృష్టి గల లగ్నం శుభం. శుభగ్రహమున్న లగ్నం శ్రేష్టం. లగ్నమందు గురు, శుక్ర, బుధులున్నచో ధన, ఆయు, రాజ్య, శౌర్య, బలపుత్ర, యశో, ధర్మాదులను అధికంగా ఇచ్చును. ప్రథమ, చతుర్థ, సప్తమ దశములకు పేరు కేంద్రస్థానం అందున్న గురు, శుక్ర, బుధులు సంపూర్ణ శుభముల ఫలమును ఇత్తురు. తృతీయ, ఏకాదశ, చతుర్థ స్థానములందు పాపగ్రహములుంటే శుభఫలం ఇత్తురు. అందువల్ల వీటిని ఇతర శుభగ్రహాలను, ఇతర శుభతిథులను ప్రతిష్టాకర్మ విషయాన విద్వాంసులు నిర్ణయించుకోవాలి. ఆలయం ఎదురు దానికంటే 10 రెట్లు లేదా దానితో సమానమైన లేదా మెట్టు నుండి 10 హస్తముల దూరం భూమి విడిచి మండప నిర్మాణం చెయ్యాలి. ఆ మండపం చతురస్రమై 4 ద్వారములు కలదై ఉండాలి. దానిలో సగం భూమి గ్రహించి స్నానార్థమై మండపం నిర్మించాలి. దానికి 1 లేదా 4 ద్వారాలు ఉండాలి. ఈ స్నాన మండపం ఈశాన్యమందు కానీ, తూర్పున కానీ, ఉత్తరమందు కానీ ఉండాలి. మొదటి మండపం ప్రమాణం 8 హస్తములు, 10 హస్తములు లేదా 12 హస్తములు ఉండాలి. మిగిలిన 8 మండపములు 2 హస్తములు పెంచి నిర్మించాలి. మధ్య మండలం నందు 4 హస్తముల వేది నిర్మించాలి. దాని 4 కోణములందును 4 స్తంభములు ఉండాలి. వేది పాదముల మధ్యస్థమును విడిచి కుండలం నిర్మించాలి. ఇవి 9 లేదా 10 ఉండాలి. ఈశాన్యమందు కానీ, తూర్పునందు కానీ ఒకే కుండం నిర్మించాలి. అది గురుస్థానం. 7 హోమములు చేయ కుండం ప్రమాణం పిడికిలి ఉండవలను. 100 హోమములైతే జానడు. 1000 హోమములు చేయవలసి ఉన్నచో 1 హస్తం. 10,000 హోమములైతే రెట్టింపు. 1,00,000 హోమాలకి 4 హస్తాలు. 1,00,00,000 హోమాలకి 8 హస్తాలు. కుండమున ఆగ్నేయం నందు భగాకారంగాను, దక్షిణమున అర్ధచంద్రాకారంగాను, నైరుతియందు త్రికోణాకారంగాను, వాయువ్యాన షట్కోణంగాను, ఉత్తరమున కమలాకారంగాను, ఈశాన్యమందు అష్టకోణంగాను నిర్మించాలి. కుండం అన్ని వైపులా సమంగాను, పల్లంగాను ఉండాలి. పైన మేఖలలు నిర్మించాలి. బయట వరుసగా 4, 3, 2 అంగుళాల వెడల్పు గల మేఖలు నిర్మించాలి. మేఖలలు కుండాకారంతో సమానాకారములై ఉండాలి. వాటిపై మధ్య భాగమున రావ్యాకు ఆకారం గల యోని ఉండాలి. దాని ఎత్తు 1 అంగుళం, వెడల్పు 8 అంగుళాలు ఉండాలి. పొడవు కుండార్థంతో సమానంగా ఉండాలి. యోని మధ్య భాగం కుండ కంఠం వలె ఉండాలి. పూర్వ, ఆగ్నేయ, దక్షిణములందు కుండముల యోని ఉత్తరాభిముఖంగా ఉండాలి. ఇతర దిక్కులందున్న కుండముల యోని పూర్వాభిముఖంగా ఉండాలి. ఈశాన్య కుండ యోని ఉత్తరాభిముఖంగా కానీ, పూర్వాభిముఖంగా కానీ ఉండాలి. కుండంలో 24వ భాగం అంగుళం. తదనుసారం విభజించి మేఖల, కంఠ, నాభులు నిశ్చయించాలి. మండపం పూర్వాది దిక్కులందు ద్వారములు వరుసగా ప్లక్ష, ఉదుంబర, అశ్వత్థ, వటదారువులతో నిర్మించబడాలి.
పూర్వాది దిక్కుల నుండి వరుసగా వాటి పేర్లు శాంతిభూతి బల ఆరోగ్యంలో ద్వారములు ఎత్తు 5, 6 లేదా 7 హస్తములు ఉండాలి. వాటిని చేతిలోతు తవ్విన గోతుల్లో నింపాలి. వాటి విస్తారం ఎత్తులో సగం ఉండాలి. వాటిపై మామిడాకులు మొదలైనవి కట్టాలి. మండప పూర్వాది దిక్కులందు వరుసగా ఇంద్రాయుధం వలె అనేక వర్షములు గల పతాకను రక్త, కృష్ణ, ధూసర, శ్వేత, హరిత, సువర్ణ, వర్ణ, స్ఫటిక వర్ణ పతాకలను ఎగరవేయాలి. ఈశాన్యం నందును పూర్వ మధ్యం నందును బ్రహ్మ కొరకు రక్తవర్ణ పతాకను, నైరుతి పశ్చిమ మధ్య భాగమునందు అనంతుని కొరకు నీలవర్ణ పతాకను ఎగరవేయాలి. ధ్వజముల పతాకలు 5 హస్తముల పొడవు, అందులో సగం వెడల్పు ఉండవలను. ధ్వజదండం ఎత్తు 5 హస్తములు ఉండాలి. ధ్వజం లావు 2 చేతులతో పట్టుకొనుటకు వీలగున్నట్లు ఉండాలి. పర్వత శిఖర, రాజద్వార, నదీ తట, అశ్వశాల, హస్తిశాల, వల్మీకములు మట్టిని, ఏనుగుదంతములతో పెకిలించిన మట్టిని, ఎద్దు కొమ్ములతో పెకిలించిన మట్టిని, వరాహం పెకిలించిన మట్టిని, గోష్ఠ చతుష్పదముల మట్టిని, ఈ 12 విధముల మట్టిని గ్రహించాలి. విష్ణు స్థాపనమునకు 12 విధముల మట్టిని, శివస్థాపనానికి 8 విధముల మట్టిని ఉపయోగించాలి. న్యగ్రోధ, ఉదుంబర, అశ్వత్థ, చూత, జంబూ వృక్షముల బెరడు నుండి తీసిన 5 కషాయాలు, 8 విధాలైన ఋతుఫలాలు సంగ్రహించాలి. తీర్థజల, సుగంధిత జలములు, సర్వౌషధి మిశ్రజలము, సస్యపుష్ప మిశ్రిత జలము, స్వర్ణ మిశ్రిత జలం, రత్న మిశ్రిత జలం, గోశృంగ స్పర్శయుక్త జలం, పంచగవ్య పంచామృతంలో వీటిని అన్నింటినీ దేవతా స్నానం కొరకై సిద్ధం చేసుకొనాలి. విఘ్నం కలిగించి వారిని భయపెట్టుటకై పిండితో చేసిన వజ్రాయుధములు కూడా సిద్ధం చేసుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.